మన శరీరంలోనే తయారయ్యే ఒక విటమిన్. అవును. సూర్యుడి నుంచి మనకు ఉచితంగా దొరికే ఒక హార్మోన్. మ్మ్. అయినా కూడా ఎండకు అస్సలు కొదవేలేని మన దేశంలో 100లో 70 మందికి పైగా దీని లోపంతో బాధపడుతున్నారంటే అసలు నమ్మలేకపోతున్నాం. నిజమే. ఈ విచిత్రమైన పారాడాక్స్ ఏంటి? ఈరోజు మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ సన్షైన్ విటమిన్ వెనుకున్న రహస్యాలను, మనకు తెలియని కోణాలను లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. ముందుగా ఈ విటమిన్ గుర్తింపు గురించే మాట్లాడుకుందాం. దీన్ని చాలా పేర్లతో పిలుస్తున్నారు. సన్షైన్ విటమిన్ అనేది అందరికీ తెలిసిందే. అవును, అది చాలా కామన్. కానీ హార్మోన్ లాంటి విటమిన్ అనడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. శాస్త్రీయంగా దీన్ని కాల్షిఫెరాల్ అంటారు. కాల్షిఫెరాల్. కానీ దీనికున్న మిగతా పేర్లు దాని పనులను, దాని స్వభావాన్ని తెలియజేస్తాయి. మీరు చెప్పినట్టు సన్షైన్ విటమిన్ అనేది సూర్యరశ్మి ద్వారా తయారవుతుంది కాబట్టి వచ్చింది. సరే. అలాగే పిల్లల్లో వచ్చే రికెట్స్ అనే వ్యాధిని ఇది నివారిస్తుంది కాబట్టి దీనికి యాంటీ రెకైటిక్ విటమిన్ అని కూడా పేరు. యాంటీ రెకైటిక్ అంటే రికెట్స్కు వ్యతిరేకంగా పనిచేసేదన్నమాట. సరే, ఇది అర్థమైంది. అవును. మరి హార్మోన్ లాంటి విటమిన్ సంగతేంటి? ఒక్క నిమిషం, ఇక్కడ ఆపుదాం. హార్మోన్ అనగానే మనకు థైరాయిడ్ లాంటివి గుర్తొస్తాయి కదా. కరెక్ట్. విటమిన్లు, పోషకాలు, హార్మోన్లు మన శరీరంలో సందేశాలను మోసుకెళ్లేవి. ఈ రెండింటికి తేడా ఉంది కదా. ఒక విటమిన్ను హార్మోన్ అని ఎందుకు పోలిస్తున్నారు? ఇది కేవలం పోలిక కోసమా, లేక నిజంగానే దాని పనితీరు అలా ఉంటుందా? ఇది కేవలం పోలిక కాదు, దాని పనితీరు కూడా చాలా వరకు అలానే ఉంటుంది. చూడండి, మన శరీరంలో పారాథార్మోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. దాని ముఖ్యమైన పని రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడం. విటమిన్ డి కూడా దాదాపు అలాంటి పని చేస్తుంది. ఓ అలాగా. ఇది ఒకచోట తయారయి రక్తం ద్వారా ప్రయాణించి ప్రేగులు, ఎముకలు వంటి దూర ప్రాంతాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఇది అచ్చం ఒక హార్మోన్ చేసే పనే. అందుకే దీన్ని అలా పిలుస్తారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక సరదాగా సూర్యుడి నుంచి ఉచితంగా దొరుకుతుంది కాబట్టి ఉచిత విటమిన్ అని కూడా అంటుంటారు. అంటే నేను రోజూ ఆఫీస్కి కార్లో వెళ్ళి రోజంతా ఏసీ గదిలో కూర్చుని సాయంత్రం మళ్ళీ కార్లో ఇంటికొస్తే నాకు సూర్యుడు ఉన్నా లేనట్లే లెక్క. నిజమే. ఉచిత విటమిన్ అంటారు గాని మనలాంటి వారి జీవనశైలికి అదంతా ఉచితం కాదేమో. మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్లేమనెత్తారు. దాని గురించి మనం చివర్లో తప్పకుండా మాట్లాడుకుందాం. సరే. ప్రస్తుతానికి ఈ విటమిన్ మనకు ఎలా లభిస్తుందో చూద్దాం. మీరన్నట్లు 2 మార్గాలున్నాయి. ఒకటి ఆహారం, రెండోది సూర్యరశ్మి. ఆహారం విషయానికొస్తే మన దగ్గరున్న సమాచారం ప్రకారం కాడ్ చేపల కాలేయ నూనెలో ఇది ఎక్కువగా ఉంటుందని ఉంది. దానితో పాటు పాలు, గుడ్లు, మాంసం అంటున్నారు. అవును, కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆహారం ద్వారా లభించే విటమిన్ డి చాలా పరిమితం. ఓ. కాడ్ లివర్ ఆయిల్ నిజంగానే ఒక గొప్ప మూలం. అలాగే సాల్మన్, టూనా, మెకెరల్ లాంటి కొవ్వు ఎక్కువగా ఉండే సముద్రపు చేపల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. కానీ రోజూ మన ఆహారంలో ఇవి ఎంతవరకు భాగమవుతాయి? కరెక్ట్, అది కూడా నిజమే. ఇక పాలు, తృణధాన్యాలు, గుడ్డులోని పచ్చసొనలో ఉన్నా అది మన రోజువారీ అవసరాలకు సరిపోకపోవచ్చు. అంటే కేవలం ఆహారం మీద ఆధారపడితే ఈ విటమిన్ లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందన్నమాట. చాలా ఎక్కువగా ఉంది. అందుకేనేమో ప్రకృతి మనకు ఒక సులభమైన, ఉచితమైన మార్గాన్ని ఇచ్చింది. అసలు మన చర్మం ఒక ఫ్యాక్టరీలా మారి ఈ విటమిన్ను ఎలా తయారు చేస్తోందో వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇది నిజంగా ఒక అద్భుతమైన జీవరసాయనిక ప్రక్రియ. మన చర్మం పొరల కింద ఎర్గోస్టిరాల్ అనే కొవ్వులాంటి పదార్థం ఉంటుంది. ఎర్గోస్టిరాల్? అవును. సూర్యరశ్మిలోని అతి నీలోహిత కిరణాలు, ప్రత్యేకంగా యువీబీ కిరణాలు మన చర్మంపై పడినప్పుడు ఆ శక్తిని గ్రహించి ఈ ఎర్గోస్టిరాల్ విటమిన్ డిగా మారుతుంది. వావ్. ఇది శరీరంలో అత్యంత వేగంగా జరిగే ప్రక్రియల్లో ఒకటి. యువీబీ కిరణాలన్నారు కదా, అంటే ఏ ఎండ పడితే ఆ ఎండ కాదన్మాట. ఉదయం పూట లేత ఎండ, సాయంత్రం ఎండ మంచిదంటారు కదా. ఇక్కడే చాలామంది పొరబడతారు. ఈ ప్రక్రియలో ఒక చిన్న కిటుకుంది. సూర్యుడు ఆకాశంలో ఒక నిర్దిష్టమైన కోణంలో, అంటే దాదాపు నిట్టనిలుగా ఉన్నప్పుడు వచ్చే యువీబీ కిరణాలు మాత్రమే ఈ ఎర్గోస్టిరాల్ను విటమిన్ డిగా సమర్థవంతంగా మార్చగలవు. అంటే మధ్యాహ్నం ఎండ? సరిగ్గా అదే. అందుకే ఉదయం పూట లేత ఎండలో, సాయంత్రం వాలుతున్న ఎండలో మనకు అంతగా విటమిన్ డి ఉత్పత్తి కాదు. సరిగ్గా మధ్యాహ్నపెండకే ఆ శక్తి ఉంటుంది. ఇది చాలామందికి తెలియని విషయం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మధ్యాహ్నం ఎండ తగలడం చాలా ముఖ్యం. మరింకో ప్రశ్న అడగండి. మన శరీరం ఇంత తెలివైందా? ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ విటమిన్ డి, తక్కువ ఉన్నప్పుడు తక్కువ. మరి ఓవర్డోస్ అయ్యే ప్రమాదం లేదా? మన శరీరం దాన్ని ఎలా నియంత్రిస్తుంది? అద్భుతమైన ప్రశ్న. మన శరీరం నిజంగానే చాలా తెలివైంది. అవసరమైనంత విటమిన్ డి తయారయ్యాక మన చర్మం ఆ ప్రక్రియను దానంతటదే నిలిపివేస్తుంది. ఓ. సూర్యరశ్మిలోని అవే యువీబీ కిరణాలు అదనంగా ఉన్న విటమిన్ డిని విచ్ఛిన్నం చేసి క్రియారహితమైన పదార్థాలుగా మార్చేస్తాయి. అంటే కాబట్టి కేవలం ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి ఓవర్డోస్ అయ్యే ప్రసక్తే లేదు. సరే. కానీ సప్లిమెంట్ల రూపంలో తీసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు స్పష్టత వచ్చింది.
అంటే ప్రకృతి మనకొక సేఫ్టీ మెకానిజంను కూడా ఇచ్చింది. సరే, ఇప్పుడు మన శరీరానికి విటమిన్ డి ఆహారం ద్వారానో సూర్యరశ్మి ద్వారానో లభించింది. దీని అసలు పనేమిటి? ఇది ఎందుకు అంత కీలకం? దీని ప్రధాన విధి, దాని అత్యంత ముఖ్యమైన పాత్ర ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి సంబంధించింది. మనం ఆహారం ద్వారా ఎన్నో పోషకాలను తీసుకుంటాం. హ్మ్, వాటిలో కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి ఎముకల నిర్మాణానికి, వాటి పటుత్వానికి అత్యంత అవసరమైన ఖనిజాలు. పాలు తాగితే ఎముకలు గట్టిపడతాయని చిన్నప్పటినుంచి వింటుంటాం కదా, ఆ కాల్షియం గురించేనా మీరు చెబుతోంది? సరిగ్గా అదే. అయితే మనం ఎంత కాల్షియం తీసుకున్నా దాన్ని మన శరీరం సరిగ్గా గ్రహించి ఉపయోగించుకోకపోతే ప్రయోజనం ఉండదు. నిజమే. ఇక్కడే విటమిన్ డి రంగప్రవేశం చేస్తోంది. ఇది మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం, ఫాస్ఫరస్లను చిన్న ప్రేగులలో శరీరం గ్రహించేలా చేస్తుంది. ఓకే. ఆ తర్వాత గ్రహించిన ఆ ఖనిజాలను రక్త ప్రవాహం ద్వారా ఎముకలలోకి, దంతాలలోకి పంపించి అక్కడ నిక్షిప్తమయ్యేలా చేస్తోంది. దీనివల్ల అవి గట్టిగా, దృఢంగా తయారవుతాయి. అంటే మన ఇంటి నిర్మాణానికి కాల్షియం అనే ఇటుకలు ఎంత అవసరమో, ఆ ఇటుకలను సరైన చోట పేర్చి సిమెంటుతో అతికించడానికి విటమిన్ డి అనే పనివాడు అంతకన్నా అవసరమన్నమాట. ఆ పోలిక అద్భుతం. ఆ పనివాడు లేకపోతే ఇటుకలున్నా ప్రయోజనం లేదు. మీ పోలికను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే, ఆ పనివాడు అంటే విటమిన్ డి లేకపోతే మనం తెచ్చిన ఇటుకలు అంటే కాల్షియం ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి. అవును. కొన్ని గోడకు చేరొచ్చు, కానీ కొన్ని అక్కర్లేని చోట, అంటే మన రక్తనాళాల్లో పేరుకుపోయి కాలక్రమేణా వాటిని గట్టిగా మార్చే ప్రమాదం కూడా ఉంది. అయ్యో. అందుకే ఆ పనివాడి పాత్ర కేవలం నిర్మాణం చేయడమే కాదు, ఆ నిర్మాణ సామాగ్రిని సరిగ్గా నియంత్రించటం కూడా. అందుకే దీన్ని ఒక నియంత్రకంలా, ఒక హార్మోన్లా చూస్తాం. ఇది చాలా క్లిష్టమైన కానీ ముఖ్యమైన విధి. మరి ఒకవేళ ఈ కీలకమైన పనివాడు అందుబాటులో లేకపోతే, అంటే శరీరంలో విటమిన్ డి తగినంతగా లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? విటమిన్ డి లోపం వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వయసును బట్టి సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. హ్మ్, చిన్నపిల్లలపై దీని ప్రభావం ఒకలా ఉంటే, పెద్దవారిపై మరోలా ఉంటుంది. మనది సూర్యరశ్మికి కొదవే లేని దేశం. అయినా కూడా మన పిల్లల్లో ఇప్పటికీ రికెట్స్ కేసులు కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ లోపం వారిలో ఎలాంటి వ్యాధులకు దారితీస్తుంది? మీరన్నది నిజం. ఇది ఒక విచారకరమైన వాస్తవం. ముఖ్యంగా 2 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. రికెట్స్. విటమిన్ డి లోపం వల్ల శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేదు. దాంతో వేగంగా ఎదిగే పిల్లల ఎముకలు సరిగ్గా గట్టిపడవు, ఖనిజాలు లేక మెత్తబడిపోతాయి. అయ్యో. శరీరం బరువు మోయలేక ముఖ్యంగా కాళ్ల ఎముకలు దొడ్డికోళ్లలాగా వంగిపోతాయి. అలాగే ఛాతీ ఎముకలు ముందుకు చొచ్చుకురావడం, పుర్ర ఎముకలు మెత్తబడటం, ఎదుగుదల మందగించడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. మరి పెద్దవారిలో ఎలాంటి సమస్యలొస్తాయి? వారి ఎముకలు అప్పటికే పూర్తిగా పెరిగి ఉంటాయి కదా, వాటిపై ప్రభావం ఎలా ఉంటుంది? ఎముకలు నిరంతరం పాత కణాలను తొలగించి కొత్త కణాలను నిర్మించుకుంటూ ఉంటాయి. అవును. ఈ ప్రక్రియకు కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల శరీరం రక్తంలో కాల్షియం స్థాయిలను నిలబెట్టడానికి అప్పటికే ఎముకలలో ఉన్న కాల్షియంను వెనక్కి తీసుకోవడం మొదలుపెడుతుంది. బాడీయే దాన్ని వెనక్కి తీసుకుంటుందా? అవును. దీనివల్ల ఆస్టియోమెలేషియా అనే సమస్య వస్తుంది. ఆస్టియోమెలేషియా అంటే? ఆస్టియో అంటే ఎముక, మలేషియా అంటే మెత్తబడ్డం. ఓకే. ఇందులో ఎముకలు వాటిలోని ఖనిజాలను కోల్పోయి పెళుసుగా, మెత్తగా మారతాయి. దీనివల్ల దీర్ఘకాలిక నడుము నొప్పి, కండరాల బలహీనత, ఎముకల్లో నొప్పి, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం అంటే ఫ్రాక్చర్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది దీన్ని సాధారణ నొప్పులుగా పొరబడతారు. రికెట్స్, ఆస్టియోమెలేషియా కాకుండా మన దగ్గరున్న సమాచారంలో టిటానస్ అనే మరో సమస్యను కూడా ప్రస్తావించారు. దీని గురించి కాస్త వివరిస్తారా? అవును, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు బాగా పడిపోయినప్పుడు టెటనీ వస్తుంది. టెటనీ? అవును. టిటానస్ అనేది వేరే వ్యాధి. ఇక్కడ ప్రస్తావించింది టెటనీ గురించే అయ్యుండాలి. దాన్ని బ్రాకెట్లలో టెటనీ కండరాల నొప్పులు అని స్పష్టం చేశారు కూడా. అవును, ఉంది. కాల్షియం అనేది కేవలం ఎముకలకే కాదు, కండరాల సంకోచానికి, నరాల పనితీరుకు కూడా చాలా అవసరం. రక్తంలో కాల్షియం బాగా కొరనప్పుడు నరాలు, కండరాలు అదుపు తప్పుతాయి. ఓ. దీనివల్ల కండరాలు అసంకల్పితంగా బిగుసుకుపోవడం, తీవ్రమైన నొప్పులు, తిమ్మిర్లు ముఖ్యంగా చేతులు, కాళ్ళలో వస్తాయి. అంటే విటమిన్ డి లోపం కేవలం ఎముకలకే పరిమితం కాదు, అది మన నరాల వ్యవస్థను, కండరాల పనితీరును కూడా దెబ్బతీస్తుందన్నమాట. ఇది నేను ఊహించిన దానికంటే చాలా విస్తృతమైన సమస్య. ఖచ్చితంగా. అందుకే విటమిన్ డి ప్రాముఖ్యత ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీని పాత్ర కేవలం ఎముకల ఆరోగ్యానికే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, మానసిక ఆరోగ్యంలో, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా ఉండొచ్చని పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రోజు చర్చలో విటమిన్ డి గురించిన ఒక పూర్తి చిత్రాన్ని మనం చూశాం. రసాయనికంగా కాల్షిఫరాలైనప్పటికీ అది మన శరీరంలో ఒక హార్మోన్లా ఎలా పనిచేస్తుందో, సన్షైన్ విటమిన్ అనే పేరు ఎందుకు సార్థకమో అర్థమైంది. మధ్యాహ్నపు ఎండలోని యువీబీ కిరణాలు మన చర్మంలోనే దీన్ని వేగంగా తయారు చేస్తాయని తెలుసుకున్నాం. అవును. దాంతోపాటు మనం తీసుకున్న ఆహారంలోని కాల్షియంను గ్రహించి ఎముకలను, దంతాలను బలంగా ఉంచడంలో దాని పాత్ర ఎంత కీలకమో
ఆ పనివాడు లేకపోతే ఎలాంటి పరిణామాలొస్తాయో కూడా చూశాం. అవును. పిల్లలలో రికెట్స్, పెద్దలలో ఆస్టియోమెలేషియా, కండరాల నొప్పుల వెనుక ఈ విటమిన్ లోపం ఒక ప్రధాన కారణమని గమనించాం. ఈ చర్చను ముగించే ముందు మనం మొదట మాట్లాడుకున్న విషయానికి వద్దాం. మన ఆధునిక జీవన శైలి. చాలా ముఖ్యమైన విషయం. మనం ఎక్కువ సమయం ఇళ్లల్లో, ఆఫీసులలో అంటే 4 గోడల మధ్య గడుపుతున్నాం. సూర్యరశ్మికి దూరంగా ఉంటున్నాం. ఈ మార్పు మన శరీరంలో సహజంగా తయారయ్యే ఈ ఉచిత విటమిన్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుండవచ్చు? ఇదే అసలైన ప్రశ్న. మన సౌకర్యం కోసం మనం నిర్మించుకున్న ఈ జీవనశైలి ప్రకృతి మనకు ఉచితంగా అందించే ఒక అమూల్యమైన బహుమతిని మనకు దూరం చేస్తోంది. నిజం. కేవలం మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ లోటును పూర్తిగా భర్తీ చేసుకోగలమా అనేది ఒక పెద్ద సవాలు. ఈ చర్చ వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇదే. మన ఆరోగ్యం కోసం మన దైనందిన జీవితంలో సూర్యరశ్మికి కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందా? మన భవనాల నిర్మాణంలో, మన పనివేళ్లల్లో ఈ సహజ అవసరాన్ని మనం విస్మరిస్తున్నామా? దీనిపై ఆలోచించడం మనందరి ఆరోగ్యానికి చాలా అవసరం.